శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 8వ అధ్యాయంలో ఉండండి. నిన్న మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదు. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవి గ్రహించలేకపోయినవి కనుక. చూడండి, భగవంతుడు ఇంత సృష్టికర్త, మనకి ఇన్ని రకాలుగా మానవ జన్మిచ్చి రకరకాల జీవరాశుల్లో నేనే ఉన్నానని చెప్పి అన్నీ చేస్తున్నా కూడా మనము ఎలా ప్రవర్తిస్తున్నామండి? అవేమీ గ్రహించలేకపోతున్నాం. ఇంత జరుగుతున్నా కూడా ఏమీ గ్రహించలేకుండా ఉన్నాం. ఎందుకనగా అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. అంటే ఎన్నో జీవులు ఉన్నాయి, ఎన్నో రకరకాల జీవులు ఉన్నాయి, కానీ అవేవీ కూడా భగవంతుడిని గ్రహించలేకపోయింది. కానీ ఈ మానవ జన్మ మాత్రం గ్రహిస్తుంది అనే దాంతో మానవ జీవితానికి మానవ జన్మ ఇచ్చాడండి భగవంతుడు. అయితే ఈ మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, శివి జ్ఞానములను చూచి, అంటే అద్భుత కార్యములను జ్ఞానమును చూచి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచేత మానవ జన్మ లభించింది. చూడండి, ఇందులో ఎందుకు మానవ జన్మిచ్చాడు? ఏ జీవి కూడా భగవంతుడిని గ్రహించలేకపోతుంది, కానీ మానవుడు అయితే గ్రహిస్తాడు అనే దాంతో మనకి ఈ మానవ జన్మని ఇవ్వడం జరిగింది. ఈ మానవ జన్మని ఎందుకు ఇచ్చాడండి? మనము దానిలో ఉండే పరమార్థాన్ని, అంటే సంతృష్టి చెందాలి. ఎందుకు? గొప్ప అదృష్టం మానవ జన్మ అనేది. ఈ అదృష్టం ఎందుకు ఉంటుంది అంటే బ్రాహ్మణ జన్మ పొందడం అందులోనూ శ్రేష్టము. అంటే ఇదివరకు చూడండి, ఇప్పుడు మనం బ్రాహ్మణులకి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి దగ్గర చక్కగా పూజా కార్యక్రమాలు కానీ, వాళ్ళ మాట ఉచ్చారణలో కానీ, వాళ్ళు చెప్పే విధానంలో కానీ స్పష్టత ఉండి ఆ భగవంతుడికి ప్రతిదీ అందుతుంది వాళ్ళ ద్వారా. ఒక అష్టోత్తరం చేయనివ్వండి, ఒక నామం పలకనివ్వండి, ఒక గోత్రనామం చేయనివ్వండి, ఏం చేసినా కూడా వీళ్ళలో భగవంతుడు ఉన్నాడు, వీళ్ళ ద్వారా మనకు అందుతుంది అనేదానికి బ్రాహ్మణుల్ని గొప్పగా మనము పూజారులుగా రావడం, వాళ్ళు పూజలు చేయడం, ఈరోజు ఆ వృత్తికి అవమానం అన్నట్టుగా వాళ్ళు దూరమైపోతున్నారండి. ఈ పూజా కార్యక్రమాలు చేసి పూజారిగా ఉండడం అనేది వాళ్ళు తక్కువ చేసుకుని దానికి దూరం అయిపోతూ చాలా ఘోరంగా తయారయ్యారండి. కానీ మనం మామూలు ఇతర కులగోత్రాల వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అపారమైన విలువనిచ్చి గౌరవించేవారండి బ్రాహ్మిన్స్ని. ఎందుకంటే వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు సాక్షాత్తు. వాళ్ళ నోటి వెంట మంచి మాటలు వస్తాయి. ప్రతి ఒక్కరు గోత్రనామాలు చెప్పించుకుంటే, అమ్మయ్య ఈవేళ మా ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ కూడా భగవంతుడి ముందు పెట్టారు, స్వాములు అనేవారండి. చక్కగా ఎంతో గౌరవంగా వాళ్ళకి అంత గౌరవాన్ని ఇచ్చేవారండి. ఈరోజు ఆ గౌరవాన్ని నిజానికి వాళ్ళే తీసేసుకున్నారండి. ఆ విధంగా బ్రాహ్మణ పుట్టుక అంత శ్రేష్టమైనది, గొప్పది. సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయని అవకాశం కలుగుట. అది ఎందుకు వాళ్ళకే అవకాశం ఇచ్చాడంటే ఆ జన్మలో నిజంగా ఆ గోత్రానికి, ఆ కులానికి ఆ గౌరవం ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటున్నారండి, ఈ రోజుల్లో నిలబెట్టుకోవట్లేదు. ఇతర కులాల వాళ్ళు భగవంతుడిని వాళ్ళు ఇదిలో పూజించుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ ఈ బ్రాహ్మిన్స్ మాత్రము దూరం అయిపోతున్నారండి. ఎందుకు ఇచ్చారు? సర్వస్వ శరణాగతి చేయని అవకాశము కలుగుట వలన. ఎందుకంటే వాళ్ళు అయితేనే చక్కగా బాబా గారికి మంచిగా చేసేవారని చెప్పి మనం కూడా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు, గొప్పగా ఉండేది. అయితే మానవుని విద్యుత్ ధర్మం, మానవుడు చేయవలసిన ధర్మాలు. మానవ జన్మం విలువైనదనియు దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాకులుడై ఉండవలెను. అంతే కదండి. మరి ఇది అశాశ్వతమైనది. నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఈ అశాశ్వతమైన జీవితంలో ఎప్పటికప్పుడు మనం ఏమనుకోవాలి? మరణం
జననం ఎలా ఉందో మరణం కూడా అలాగే ఉంది. కాబట్టి మనకి ఇది తప్పదు. ఇది అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఏంటి? భగవన్నామస్మరణ. దీనివల్ల ఏమవుతుంది? మన ఇంద్రియాలన్నీ కూడా శుద్ధిపడబడతాయి, పవిత్రమవుతాయి. దాంతో ఈ భగవన్నామస్మరణని ఉచ్చరించడానికి మనకి ఆసక్తి కలుగుతుంది. దానివల్ల మనం చేసుకున్న పాపకర్మలు నిర్మూలన అవుతాయి. పుడతాము, మరణిస్తాము, ఇది శాశ్వతం కాదు. కానీ ఆత్మ, పరమాత్మ అది ఎప్పటికీ శాశ్వతమే. ఈ ఆత్మతో చేసేటప్పుడు నువ్వు భగవన్నామస్మరణ చేసుకుంటూ ఆ భగవంతుడిని ధ్యానించుకుంటూ ఉంటే మనకి ముక్తి కలుగుతుంది. మరు జన్మ అంటూ ఉంటే మంచి మానవ జన్మో మళ్ళీ ఏదో జన్మలో ఆ భగవంతుడు మనల్ని వేస్తాడు. లేదంటే ఇంకా ఆయన దగ్గరే సేవకులుగా పెట్టుకుంటాడు. ఏదో ఒక రూపంలో అయితే మాత్రం జననం అయితే ఉందండి. ఎందుకంటే నాకు జననం లేకుండా డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేయాలంటే కుదరదండి. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో ఏయో ఒకటి చేసే ఉంటాం. పాపం చేయొచ్చు, పుణ్యం చేయొచ్చు. పుణ్యానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు, పాపానికి తగ్గ ఫలితాన్ని కూడా భగవంతుడు ఇవ్వాలి. కాబట్టి ఇది అయితే కోరుకోవడం మన సహజంగా భగవంతుడి దగ్గర. నా ఆలోచన ఇది, దేవా నేను నీ పాదాల దగ్గర పెడుతున్నాను, మరుజన్మ అంటూ ఉంటే నాది నీ పాదాల దగ్గరే ఉండాలి అనుకుని ఉంటాం చాలా వరకు. ఇంక వేరే జన్మ వద్దు, ఈ జన్మతో నాకు చాలు అనుకోవడము అని, అది మన ఇష్టం కాదండి, అది భగవంతుని ఇష్టం. ఏది చేయాలన్నా ఏం చేయాలన్నా ఆయనే చేయాలి. కాబట్టి ఆయన్ని మనము నిరంతరము వేడుకుంటూ ఉంటే మనకి ఏం కావాలి, ఏ జన్మం కావాలి, ఎలా ఉండాలి అనేది ఆయన నిర్ణయించబెడతాడు. అంతేకాని మనం కాదు నిర్ణయించుకునేది. ఈ విధంగా జరుగుతుంది. ఏమాత్రం అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. అదండి, మనము ఏదైనా జాగ్రత్తగా ఉంటూ చేసే పనుల్లో, మాట్లాడే విధానంలో, మన ప్రవర్తనలో ఎప్పుడు జాగ్రత్త వహిస్తూ ఆచితూచి చక్కగా మంచిగా మాట్లాడడం, మంచిగా అడుగులు వేయడం చేస్తే తప్పకుండా ఫలితానికి వస్తుంది. నిజానికి సాధనగా ఉండాలండి, అంతేగాని ఏదో చేసేసాంలే, ఏదో అయిపోయిందిలే, ఏదో మాట్లాడేసాంలే, ఏదో తినేసాంలే అనేది కాదు. ఇక్కడ సాధనాపూర్వకంగా ఏ పని చేసినా కూడా నీకు మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం. అది గ్రహించాలండి ప్రతి ఒక్కరూ. త్వరలో దానిని సంపాదించుకు హెచ్చించవలేను. భార్య చనిపోయినవాడు రెండో భార్య కొరకెంత ఆతురతపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి అంతే ఆవేదన చెందును. అటులనే విసుగు విరామము లేక రాత్రింబవుళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకము, అలసత, కునుకుపాట్లు దూరము నచ్చి అహోరాత్రులు ఆత్మాయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. అబ్బబ్బబ్బ, ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఈయన ఇక్కడ. నిజమే కదండి, మనము ఈ శరీరంతో ఇది శాశ్వతం కాదనుకుని మనము చేస్తూ జీవిస్తూ భగవంతుడిని గట్టిగా పట్టుకుంటాం. కానీ ఈ మానవ జన్మెత్తిన తర్వాత మనకు కొన్ని బంధాలు ఏర్పడుతూ ఉంటాయండి. ఎలాగా భార్య, బిడ్డ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ బంధాలతో పాటు ఒక ఫ్యామిలీని మనకి ఏర్పరిచాడు భగవంతుడే, ఆ బాబా గారు. మరి దాంట్లో ఎన్ని ఉంటాయి చూడండి. ఆయన ఏమంటాడంటే, భార్య చనిపోయిన వాడు రెండో భార్య కొరకు ఎంత ఆతురతపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి అంతే ఆవేదన చెందినట్టులానే. అంటే ఇప్పుడు ఆత్రం మనకి ఈ మానవ జన్మలోని ప్రతి దానికి ఆలోచించమండి, ఆత్రపడుతూ ఉంటాం. భార్య చనిపోయిందనుకో రెండో భార్య కోసం రెడీగా అయిపోతారు. కానీ అదే భర్త చనిపోతే భార్య అవదండి అలాగా. ఎందుకంటే సమాజంలో ప్రకృతి పరంగా ఉండే ఒక శ్రీమూర్తికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని బంధాలు ఉంటాయి. దానికోసము ఆ తల్లి ఆత్రపడదు. కానీ పురుషుడు ఆత్రపడతాడు. అయ్యో నాకు అంటే అతనికి సేవ చేసేవాళ్ళు ఉండరు అనో ఇంకో రకంగానో అతను ఆత్రపడతాడు. కానీ అదే శ్రీమూర్తి తనతో కొన్ని బంధాలు వచ్చేస్తాయి. ఎలాగంటే ప్రకృతి పరంగా స్త్రీ బిడ్డల్ని కంటది. ఒక కుటుంబ భారాన్ని నాది అనుకుని సంరక్షించుకోవడానికి రెడీ అయిపోతుంది. కాబట్టి ఆమె ఈ బంధాలకి దూరం అవ్వాలనుకోదు.
తనలో ఉండే ఈ యొక్క ఆశలను కూడా చంపుకుని ఒక ఫ్యామిలీకి బందీ అవుతుంది శ్రీమూర్తి. పురుషుడు అలా కదండి. పురుషుడు ఆ యొక్క అప్పటికప్పుడు జరిగే పనులకే ఆశపడతాడే తప్ప శాశ్వతమైన బంధాల కోసం ఆశపడడు. శాశ్వతమైన బంధాలు ఏమున్నాయండి మనతో పాటు? ఏది లేదు, మనమే లేవు. కానీ భగవంతుని యొక్క పాదాలు పట్టుకుంటే, భగవన్నామస్మరణతో జీవిస్తే అది మనతోనే ఉంటుంది. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనతోనే ఉంటే శాశ్వతమైన బంధం అది. అప్పుడు ఎప్పుడైతే భగవంతుని మనం కొలుచుకుంటూ ఉంటామో నిజంగా కూడా మనకి మంచి ఆలోచనలతో, మంచి బుద్ధితో, మంచి ప్రవర్తనతో మనము ఒక కుటుంబానికే కాదు ఇతరితరులకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటామండి. అదే జ్ఞానం. ఈ మానవ జన్మకు ఉండే జ్ఞానం ఏంటంటే ఆ జ్ఞానాన్నే మనం పెంపొందించుకోవాలి. అంటే స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. మనకి ఏదైనా జరిగితే మన స్వార్థం మనం చూసుకుంటాం, అంతే తప్ప వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే, అది శ్రీమూర్తిలో ఉండదండి, పురుషుల్లో ఉంటుంది. స్వార్థం అనేది పురుషుల్లో ఉంటుంది, అదే శ్రీమూర్తికి ఉండదు స్వార్థం అనేది. ఎందుకంటే ఆవిడ బంధాల్లో చిక్కుకుంటుంది. పురుషుడు సంరక్షించేవాడు, ఫ్యామిలీకి సెక్యూరిటీ. కానీ ఆయన్ని ఒక భర్తని, బిడ్డల్ని, ఫ్యామిలీని సంరక్షించుకునేది భార్య, ఒక శ్రీమూర్తి మాత్రం. కాబట్టి ఈమెకుండే ఎక్కువ బాధ్యతలు ఆ పురుషుడు సంపాదించుకొచ్చిన దాన్ని కూడా సంరక్షించుకునేది శ్రీమూర్తి. కాబట్టి అలాగని పురుషుడిని తక్కువ చేయడం కాదు. కాకపోతే ఆయన ఒకవేళ శ్రీమూర్తి లేదు అనగానే తన రక్షణ కోసము సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతాడు. అదే శ్రీమూర్తి అవ్వలేదు. ప్రకృతి ధర్మం అది. అలాగని ఈ జనరేషన్లో అది లేదండి. ఈవేళ లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, తెల్లారి వాడి ఇష్టం లేదని విడాకులు ఇచ్చేయడము, మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకోవడము జరుగుతుంది. ఇది ఇప్పుడు జనరేషన్. కానీ యుగాల నుంచి వస్తున్న జనరేషన్ అది కాదండి. ఈ కట్టుబాట్లతో ప్రతి స్త్రీమూర్తి చక్కగా ఎంతోమంది పతివ్రతలు ఉన్నారు. మరి అది లేకపోతే ఈ మాత్రం కూడా ఉండదండి ఈ భూప్రపంచం. ఆ కట్టుబాట్లతో ఆ శ్రీమూర్తి జీవించబట్టే ప్రకృతితో పోల్చారండి శ్రీమూర్తిని. ఎందుకు? ప్రకృతితో అన్నీ అనుభవిస్తుంది కాబట్టి, తన తగ్గట్టు మరి ప్రకృతికి తగ్గట్టుగానే నివసించాలి కాబట్టి, దానివల్ల అలాంటి శ్రీమూర్తులు ఉండబట్టే ఈరోజు ఈ మాత్రమన్నా ఉందండి. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే లేదు. కాబట్టి ఇన్ని ఘోరాలు, నేరాలు, పాపాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అది అంతో మనకు తెలిసి పూర్వీకులుగా మనము వాళ్ళకి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలండి. ప్రతి పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని, వాళ్ళకి అంత జ్ఞానం రావట్లేదు. ఈ యుగాన్ని రక్షించుకునే ఈ యొక్క సాధనలో మనము పిల్లల్ని పెంచాలండి. అలా కృషి చేసి విసుగు విరామము లేక రాత్రింపబళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను దూరమొనర్చుకుని అహోరాత్రులు ఆత్మయందే ధ్యానము నిలపవలెను. ఎప్పుడైతే మనము భగవన్నామస్మరణతో ఒక సాధనాపూర్వకంగా రాత్రింబవళ్ళు కష్టపడి కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించుకోవాలి. నేనెందుకు చేస్తాను, నేను ఎందుకు చేయాలి, నా వల్ల కాదు, భగవంతుడు ఏంటి అనే జనరేషన్ వచ్చింది. కానీ భగవంతుడే, అన్నీ చేసేది భగవంతుడే. మనకి ఈరోజు ఆహారం తింటున్నామంటే భగవంతుడే, రకరకాలు కొనుక్కుంటున్నామంటే భగవంతుడే. మరి ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే నేను భగవంతుడిని ఆయన ఏంటి చేసేది, నేనే చేసుకుంటున్నాను అనే రీతిలో ఉన్నామండి మనం. ఇందులోని బద్ధకము, ఎప్పుడు నిద్రపోవాలి, ఇవి ఎక్కువ ఉన్నాయి. వీటిని ఎప్పుడైతే తగ్గించుకుంటామో, వీటిని ఎప్పుడైతే మనం దూరం చేసుకుంటామో ఆత్మయందే ధ్యానము నిలబడవలెను. అంటే నిలబడుతుంది. మన ఆత్మనందే మనం చేసుకునే ఈ యొక్క ధ్యానం, అంటే భగవంతుని యొక్క ధ్యానం నిలబడుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి.
మంచి బుద్ధితో మంచి ప్రవర్తనతో మనం జీవించగలుగుతాము. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదము. ఇలాగ ఎవరైతే చేయలేరో చేయలేమనుకుంటారో నిజంగా వాళ్ళు మానవులు కాదండి, పశుప్రాయులు అవుతారు. నిజమే, ఇది నిజం, పశుప్రాయులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క సాయి బిడ్డ ఆత్మసాక్షాత్కారం పొందడానికి భగవంతుడిని నిరంతరము మన ఆత్మలో నిలుపుకోగలగాలి. అప్పుడే మనము మానవ జన్మకి ఎత్తిన సద్గతిని పొందగలుగుతాము. ఈ సద్గతిని పొందలేకపోతే ఇప్పుడు బాబాగారి ముందు చూడండి, ఒక పులి అని చాలామంది భక్తులు సద్గతిని పొందారు, మరణాన్ని పొందారు. మరి భగవంతుడికి దగ్గరగా మరణాన్ని పొందాలి అంటే మనం ఎప్పుడు ఏం చేయాలండి? భగవంతుడిని హృదయం నిండుగా పెట్టుకోవాలి, ఆత్మ నిండుగా పెట్టుకోవాలి. అప్పుడే కదండి ఆయన మనకి బాగా దగ్గర అవుతారు. మరి ప్రతి ఒక్క సాయి బిడ్డలు బాబాగారిని హృదయపూర్వకంగా ధ్యానించుకోండి, నిలుపుకోండి. మరి రేపు మళ్ళీ కలుసుకుందామా? 8వ అధ్యాయంలో. సాయిరామండి.